పాలన మన జగనన్న గారి పాలన చూసుకోండి. మన జగనన్న గారి పాలనలో ముస్లింస్ ఏదైనా జరిగిందా? సీఎం తర్వాత ఎవరంటే డిప్యూటీ సీఎం ఇచ్చిన చరిత్ర మన జగన్మోహన్ గారి కాదా అని చెప్పి మీకు అందరినీ తెలుసుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా ఒకసారి ఆలోచించండి. మీరు కనుక ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు, మీరు కనుక బీజేపీ వాళ్ళ మాటలు, మన తెలుగుదేశం వాళ్ళ మాటలు ఇంటే కనుకో మీరు డెఫినెట్ గా ఆ సెకండ్ ఓట్ అనేది ఆటోమేటిక్ గా బీజేపీకి పోతుంది. కాబట్టి ఈసారి రెండు ఉన్నాయి ఓట్లు. ఒకటి వచ్చి ఎమ్మెల్యేగా బిఎం మసూద్ రెడ్డి గారిని, ఇంకో ఓటు వచ్చి మన ఎంపీగా గురుమూర్తి గారిని అఖండ మెజార్టీతో గెలిపాలా. మా పార్లమెంట్ లో స్ట్రెంత్ ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి కోసం ఇంకా మేము కొట్లాడి నిధులు కూడా తీసుకొస్తారు జగనన్న అని చెప్పి మీకు అంతా తెలియకున్నాను. ఇంకో విషయం మర్చిపోయాను. మొన్న మన ఒక వీడియో క్లిప్ చూసాను. లాస్ట్ ఫరూక్ అని చెప్పి నంద్యాల ఫరూక్ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి అప్పుడు మంత్రి ఇచ్చాడు. అంటే 4.5 సంవత్సరాలు నీకు మంత్రి మైనారిటీ గుర్తు రాలేదా? అంటే గుర్తు వస్తే కూడా నువ్వు మనసులో అది పెట్టుకున్నావా? అంటే మేము వచ్చి మీ పక్కన కూర్చోకూడదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అడుగుతాను. మళ్ళపోతే బీజేపీ వాళ్ళు 2 మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో 2014లో, దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు అక్కడ సెంటర్ లో 2 మినిస్టర్లుగా పనిచేశారు. అంటే వేలాది కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీలు కానీ మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చెప్పి గట్టిగా అడుగుతాను. ముఖ్యంగా చూస్తే మైనార్టీ సంక్షేమానికి 5 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత చూడండి. మీరు కావాలి ఒకసారి విచారించమని కోరుకుంటున్నాను. 2300 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో. అది సెంట్రల్ ఖర్చు తర్వాత దాని అదే మన జగన్మోహన్ గారు మీరు ఒకసారి ఆలోచించండి. మాకు కరోనా వచ్చింది అంటే 1 సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినా కానీ మైనార్టీ సంక్షేమానికి డైరెక్ట్ గా దగ్గర 13,500 కోట్లు డైరెక్ట్ గా ఖర్చు పెట్టారు. ఇండైరెక్ట్ గా చూస్తే 7,300 కోట్లు. అంటే అప్రాక్సిమేట్లీగా అంటే కరెక్ట్ గా లెక్కలెత్తి చూసుకుంటే 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర మన జగన్మోహన్ గారి బాలాజీ గారు. ఈ చంద్రబాబు నాయుడు అంత ఊసర వెళ్ళి, ఎందుకంటే అతనిగా మైనార్టీ ఓట్లు సరే బీజేపీతో కలవలో ఉన్నాడు. బీజేపీతో సచిన అదే పనిగా 2019 ఎలక్షన్ తర్వాత ముందు అదే పనిగా అమిత్ షా వస్తే ఆయన మీద చెప్పి కూడా వేయించాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏం చేశారంటే మొన్న ఒక 2 మంత్స్ ముందు పోయి ఆయన అపాయింట్మెంట్ కోసము అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఆయన కార్డు పెట్టుకొని మళ్ళీ బీజేపీతో జత చేసుకుని సరే బీజేపీతో జత చేసుకున్నావు కదా అంటే మా హదీస్ లో రాసింది, మా ఖురాన్ లో మా హదీస్ లో ఏం రాసిందంటే ఒక్కసారి కనుక ఎవరైనా మాట తప్పితే అతన్ని నమ్మకూడదు, అతన్ని మాట్లాడకూడదు, అతనికి చేరకూడదు అని చెప్పి మా హదీస్ లో రాస్తున్నారు. కానీ ఒకసారి తప్పు చేశా మళ్ళా చంపలు కొట్టుకోడా, ఇంకోసారి కూడా అదే తప్పు చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి మూసలి నక్కని మనం నమ్మాలని చెప్పి మేము అందరినీ గట్టిగా అడుగుతాం. పోతే ఇప్పుడు దాని తర్వాత ఏమైంది? ఇప్పుడు మళ్ళీ మన కదిరిలోకి ఇఫ్తార్ పార్టీ పెట్టాడు. అంటే మన జగన్మోహన్ గారు ఇల్లు పెడితే దానికన్నా 10 రోజుల ముందు ఇఫ్తార్ పార్టీ పెట్టేసి అది పేడ్ ఆర్టిస్ట్ ఉన్నారు విజయవాడ వాడు ఇప్పుడుండే లేపినాడు బాగా పేడ్ ఆర్టిస్టులు. ఇంతకుముందు బీజేపీ ఎగిరినాడు. ఇప్పుడు బీజేపీ సంకన పెట్టుకుని చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే కూడా ముస్లిం అని చెప్పుకొని నాకు సిగ్గుతాన్ని అతన్ని ఆ విజయవాడ అతన్ని కూడా ఏమన్నంటే బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాడు. అట్లా పేడ్ ఆర్టిస్టులు పెట్టేసి మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి మద్దతు ఇస్తున్నాము. కాబట్టి ఈసారి మైనార్టీ మమ్మల్ని నమ్మండి అని చెప్పి మళ్ళీ నమ్మక ద్రోహం చేసేదానికి మళ్ళీ ఒక పడతాం. అంటే అతని బాధ ఏమిటంటే ఒక 10% అయినా మైనార్టీ ఓట్లు వస్తాయి. కానీ విషయం గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, నువ్వు సచ్చినా కూడా ఒక్క ఓటు కూడా మైనార్టీ దిగేస్తానికి రెడీ పోతే ఇప్పుడు ఏదో మళ్ళీ ఒక కొత్త డ్రామాలు వేస్తున్నాడు. మైనార్టీ చేస్తాను. అసలు యాక్చువల్ గా 2014లో 17 వాగ్దానాలు మైనార్టీ చేసిన హీనుడు చంద్రబాబు నాయుడు. అందులో కనీసం అన్నా పూర్తి చేసినావా? పోనీ నీ మేనిఫెస్టో చూసినావా? మైనార్టీలో 17 వాగ్దానాలు చేసింది దుకాణం అంట. ఆ దుకాణం వచ్చి పప్పు గాడికి ఇస్తాడు. వాడు ఇంత పెద్ద దున్నపోతూ ఏం మాట్లాడేమో సందేహం కానీ వాడు తెలుగు మాట్లాడేకి రాదు, వాడికి ఇంగ్లీష్ మాట్లాడేకి రాదు, తెలుగు తప్పులు మాట్లాడుతూ అంటే వాళ్ళ ఆయన అంటాడు ఎవడు ఆ జబ్బులు చంద్రబాబు నాయుడు ఏమని బెయిల్ చేసుకున్నాడండి? నా ఒంటి నిండా జబ్బులు ఉన్నాయి, మీరు బెయిల్ పొందిన చనిపోతా అని చెప్పి బెయిల్ తీసుకొచ్చి వీడేదో ముసలి నక్క సింహం అంట. ఎవరి సింహం కాదు, నువ్వు నక్క కన్నా హీరో చంద్రబాబు నాయుడు అని చెప్పి